మా ఫాదర్ షేక్ యూసుఫ్ అండి. ఈయనకి ఒకసారి నైట్ పూట కొంచెం మొన్న చెస్ట్ పెయిన్ లాగా వస్తే మొన్న సాలిడ్రేట్ ఇచ్చాను. తర్వాత వచ్చేసరికి వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఆయాసం లాగా వస్తుంది. ముందే తీసుకొని వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఈ లోపల వీళ్ళు బేసిక్ డయాగ్నోస్ చేశారు. చేసి దాని ప్రకారం ఏంటంటే చిన్నగా కొంచెం స్ట్రోక్ వచ్చినట్టు ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత డాక్టర్ ఆకిఫ్ గారు ఏమో మొత్తం క్లియర్గా డయాగ్నోసిస్ చేశారు. అండ్ ఆకిఫ్ అండ్ దే did the angiogram and finally they found one solution for that. So based upon that solution, they proceeded with the treatment. Now I am very happy. So they have given multiple options, but I chosen only the best one, whatever the Akif is suggested me. So I am very happy with the Akif treatment. తను ఏం చేస్తానంటే ఫస్ట్ అసలు ముందు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన బాగా చేసి దీనికి ఈ ట్రీట్మెంట్ నేను ఇలా చేస్తాను అని చెప్తాను. ట్రీట్మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను ఈ ట్రీట్మెంట్ చేశాను. దాంట్లో నేను వచ్చేసరికి నేను ఈ ఇంప్రూవ్మెంట్ మీకు చూపించాను. నేను చెప్పిన దాంట్లో ఈ ఇంప్రూవ్మెంట్ మళ్ళీ నేను మీకు చూపించాను. క్లియర్గా ఆయన నాకు ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్, ఈవెన్ వెంటిలేటర్ పెట్టినప్పుడు కానీ నేను ఈరోజు వెంటిలేటర్లో ఇంత 100% ఆక్సిజన్ ఇస్తాము, కానీ జనరల్ పీపుల్ 121 తీసుకుంటాము, కానీ మీ ఫాదర్ రికవర్ అయ్యారు 40% వచ్చేసరికి ఇప్పుడు ఆయన వెంటిలేటర్ అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే క్వశ్చన్ నాకు తెలియదు, ఇవన్నీ వెంటిలేటర్ గురించి కానీ వీటి గురించి ఇంతకుముందు నాకు అసలు వీటి తెలియదు. ఆయన బాగా క్లారిటీగా అసలు ఒక కామన్ మ్యాన్కి, ఒక చదువు రానులకు కూడా చెప్పినా కూడా అర్థం చేసుకునే విధంగా ఆయన అంత క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసుకోవడం వల్ల నేను కూడా ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. అలాగే మా ఫాదర్ కూడా ఆయన ట్రీట్మెంట్లో బాగా సపోర్ట్ చేశారని చెప్పి విన్నాను. నేను వాళ్ళ టీం చెప్తాను, డాక్టర్స్ టీం బాగా సపోర్టివ్ చేశారని చెప్పి ట్రీట్మెంట్లో. సో ఆయన ఇప్పుడు బాగా రికవర్ అయ్యారు. దాన్ని నేనైతే వెరీ హ్యాపీ విత్ ఆకిఫ్ ట్రీట్మెంట్. థ్యాంక్స్ ఆకిఫ్, యు డిడ్ a fantastic job from your side.